హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ ప్యాలెట్. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అయితే తాగే వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. అంటే ధర పెరుగుతుంది అంటే తాగే వాళ్ళ ధర కూడా అంటే వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు మద్యం ధరలను పెంచుతున్నా మద్యం వినియోగం మాత్రం అస్సలు తగ్గట్లేదంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తంలో మద్యంతో నిండిపోయింది. కానీ బీహార్లో మాత్రం మద్యపాన నిషేధం అమల్లో ఉంది. సో అది తాగకూడదు అని చెప్పి. అయితే మద్యం అమ్మకాలు ప్రభుత్వాలకు మంచి ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రతి రాష్ట్రంలో మద్యం అనేది కాస్త ఆ ఖజానా నింపడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ మద్యం అమ్మకాల ద్వారానే ఆయా రాష్ట్రాల ఖజానాకు భారీ మొత్తంలో డబ్బు అనేది విరాళంగా అందుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించడానికి ధైర్యం చెయ్యవు, ఎందుకంటే ఖజానా వస్తుంది కాబట్టి. బట్ మారుతున్న సంస్కృతి, పాశ్చాత్య పోకడల మధ్య మహిళలు కూడా ఈ మధ్య మద్యానికి బానిసలు అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా యువత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మద్యం వైపు మొగ్గు చూపుతున్నారట. ఇది ఎక్కువగా ఐటీ ఉద్యోగులలో బాగా కనిపిస్తున్నట్లుగా. ఇదిలా ఉంటే దేశంలో మహిళలు అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రం ఏంటి అంటే అస్సాం అట. సో ఇది కూడా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. తాజా సర్వే ప్రకారం ఈ విషయం అనేది వెల్లడైందట. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా సగటున 15 నుంచి 49% మంది మహిళలు ఉబకాయంతో బాధపడుతున్నారట. సో ఇది ఎలా తెలిసింది అంటే, ఇళ్లలోకి పోయి మహిళలు ఎంతమంది తాగుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఎలా తెలుసు అని అనుకుంటే ఈ విధంగా సర్వే చేశారు. సో హెల్త్ పరంగా అమ్మాయిలు కూడా ఇలా తాగుతున్నారు అనేది కనిపెట్టారట. 1.2% మంది మద్యం తాగుతున్నట్లుగా. అస్సాంలో ఈ శాతం అనేది 16.5కి దగ్గరగా ఉందట. అంటే సుమారుగా 17 అనమాట. సో అస్సాం తర్వాత మేఘాలయ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు ఎక్కువగా ఉన్నారట. సో ఈ విధంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం అనేది సేవిస్తున్నారట. సో చెప్పలేం మరి మునుముందు రోజుల్లో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అనేది 50-50 అవుతుందా, లేకపోతే ఈ విధమైన ధోరణి వెనుక మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ చేయండి.